హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నటసింహం నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ముందుగా ప్రీమియర్ షోలతో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా స్పెషల్ షోలకు కూడా అదే రేంజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రెగ్యులర్ షోలకు సినిమా అసలు సిసలు టాక్ ఏంటో బయటికి వచ్చేసిందనే చెప్పాలి. ఇక ఆలస్యం చేయకుండా సినిమా రివ్యూలోకి వెళ్తే, ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండే హీరో తర్వాత తన నచ్చిన ఫీల్డ్ అయిన సినీ పరిశ్రమలో చేరాలని డిసైడ్ అవ్వడం, సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం, కొన్ని అడ్డంకులు ఎదురైన తర్వాత నిలదొక్కుని ఒక స్టార్ గా, లెజెండ్ గా ఎదిగిన తీరే ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథ. సీనియర్ ఎన్టీఆర్ గారిలా బాలకృష్ణ నటన అడుగడుగున ఆకట్టుకోగా, ముఖ్యంగా 60 ఏళ్ల వయసులో ఉన్న సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించి బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ ని మరిపించే విధంగా వెండి తెరపై అలరించాడని చెప్పాలి. కానీ యంగ్ ఏజ్ లో బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ ని అంతగా మరిపించలేకపోయారు. అది మొదటి మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఇక సినిమా కథ భారీగా ఉండటంతో అక్కడక్కడ స్లో డౌన్ అయిన ఫీలింగ్, బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇది రెండవ మైనస్. అలాగే సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్ గా ఉంటూనే నరేషన్ చాలా స్లోగా సాగుతూ ఉంటుంది. ఇది మూడవ మైనస్. ఇవి పక్కకు పెడితే ఓవరాల్ గా సినిమా ఎలాంటి వంక పెట్టడానికి అవకాశం లేని విధంగా అలరిస్తూ, ప్రతి సన్నివేశం ఒక లెజెండరీ మూవీ చూస్తున్న ఫీలింగ్ ను కలిగిస్తూ కొనసాగుతుంది. బాలకృష్ణ నటన, అభినయం, మిగిలిన పాత్రల పర్ఫార్మెన్స్ అన్ని ఆకట్టుకోగా, ప్రతి పాత్రకు ఒక పేరు సంపాదించిన నటుడు నటించడంతో వెండితెర మొత్తం కన్నుల పండగగా ఉంటుంది. చాలా మంది హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్ లో కనిపించగా, చాలా మంది నటీనటులు కూడా కొన్ని పాత్రలను నటించి మెప్పించారు. ముఖ్యంగా అందరికీ మించి సీనియర్ ఎన్టీఆర్ గారిలా బాలకృష్ణ బసవతారకంగా విద్యాబాలన్ నటన అబ్బురపరిచిందనే చెప్పాలి. మిగిలిన నటీనటులతో పోల్చుకుంటే ఈ లీడ్ పేరు నటన చాలా వరకు ఆకట్టుకోగా, తర్వాత ఎక్కువగా ఆకట్టుకుంది మాత్రం సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగ్స్, కీరవాణి అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పవచ్చు. అవి అడుగడుగున సినిమాకు ప్రాణం పోస్తూ డైలాగ్స్ రూపంలో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ రూపంలో సినిమా ఎలివేషన్స్ ని ఏమాత్రం తగ్గకుండా చూస్తుంది. ఇక క్రిష్ దర్శకత్వ ప్రతిభను ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. అతి తక్కువ సమయంలో ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ను అందించి ప్రేక్షకుల మెప్పు పొందడం అంటే మామూలు విషయం కాదు. సినీ చరిత్రలో స్వర్గీయ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా వదిలివేయకుండా సినీ కెరీర్ లో అన్ని విషయాలను క్లుప్తంగా చూపెట్టి మెప్పించాడు క్రిష్. ఓవరాల్ గా సినిమా ఒక క్లాసిక్ మూవీని చూస్తున్న ఫీలింగ్ ని కలిగించిన, నేటి యువతకు అక్కడక్కడ బోర్ కొట్టడం, కథ ప్రిడిక్టబుల్ గా ఉండటం, స్లో నరేషన్ కొంత ఇబ్బంది పెట్టాయని చెప్పాలి. అవి తప్పితే సినిమా మొత్తం అంచనాలను అందుకునే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ ఈజీగా ఒకసారి చూసి క్లాసిక్ మూవీ చూసిన ఫీలింగ్ తో బయటికి రావడం ఖాయం. సినిమాకు ఓవరాల్ గా మేమిస్తున్న రేటింగ్ 3.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను, లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.